హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ రీసెంట్గా ఈ స్టాక్ కరెక్ట్ అవుతూ వస్తుంది అండ్ ఛానల్లో కూడా డిస్కస్ చేసాం హెచ్ఏఎల్ గురించి. అండ్ ఫర్దర్గా యాంటీక్యూ స్టాక్ అయితే బై కాల్ ఇచ్చారు. అండ్ రీసెంట్గా స్టాక్ లైక్ హెచ్ఏఎల్ సెక్యూరింగ్ 26,000 crore ఇంజిన్ కాంట్రాక్ట్ ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ SU-30 MKI ఫ్లీట్కి సంబంధించి. సో ఎయిర్ క్రాఫ్ట్ ఆర్డర్ వచ్చింది కాబట్టి ఈ ఆర్డర్ వర్త్ ఆల్మోస్ట్ 26,000 crore. ఆల్రెడీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్కి 94,000 ఆర్డర్ బుక్ ఉంది ఎట్ ద ఎండ్ ఆఫ్ FY 2024. ఈ 26,000తో కలుపుకొని 1.2 lakh crore ఆర్డర్ బుక్ అయితే ఉంది ఎట్ ప్రజెంట్. అండ్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం కూడా స్టాక్లో ఇక్కడ నుంచి ఒక బూలిష్ ట్రెండ్ అయితే రావచ్చు. అండ్ యాంటీక్యూ వాళ్ళు బై కాల్ ఇచ్చారు ఈ స్టాక్కి విత్ టార్గెట్ ప్రైస్ ఆఫ్ 6,145 per share. సో ఈ ఆర్డర్ ఇన్ఫ్లో వలన హెచ్ఏఎల్ రెవెన్యూ విజిబిలిటీ అనేది 3.8 times పెరగవచ్చు కమింగ్ 12 monthsలో. అంటే TTM రెవెన్యూ అనేది 3.8 times పెరగవచ్చు. సో ఆబ్వియస్గా ప్రాఫిట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది కంపెనీది. జెన్సోల్ ఇంజనీరింగ్ ఎమర్జ్డ్ యాజ్ ఏ లోయెస్ట్ బిడ్డర్ ఫర్ డెవలపింగ్ ఇండియా యొక్క ఫస్ట్ బయో హైడ్రోజన్ ప్రాజెక్ట్. ఇది ఒక లీడింగ్ పవర్ జనరేషన్ కంపెనీ కోసం. అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది ఇన్ కొలాబరేషన్ విత్ మ్యాట్రిక్స్ గ్యాస్ అండ్ రెన్యూవబుల్స్. జెన్సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ బేసికల్గా ఎంగేజ్డ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ సోలార్ కన్సల్టింగ్ అండ్ EPC. వీళ్ళ యొక్క ప్రోడక్ట్స్ చూస్తే కనుక EPC, EV మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ EV లీజింగ్ ఈ సెగ్మెంట్లో అయితే ఉంది. అండ్ ఓవరాల్గా జెన్సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్కి 5,025 crore టోటల్ ఆర్డర్ బుక్ ఉంది. ఇందులో సోలార్ కానీ BESS అండ్ EV లీజింగ్ ఈ అన్నిటి నుంచి 5,000 crore పైన ఆర్డర్ బుక్ అయితే ఉంది. అండ్ 500+ ఎంప్లాయీస్ ఉన్నారు అక్రాస్ సోలార్ లీజింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్లో. 6,000+ EVs ఆన్ లీజ్ అండ్ 1,150 crore ట్రైలింగ్ 12 months రెవెన్యూ ఉంది ఇంక్లూడింగ్ సోలార్ అండ్ EV లీజింగ్తో కలిపి. అండ్ 770 MW+ గ్రౌండ్ మౌంటెడ్ రూఫ్ టాప్ అండ్ ఫ్లోటింగ్ సోలార్ EPC ప్రాజెక్ట్స్ అయితే కంపెనీ హ్యాండ్లో ఉన్నాయి. జెన్సోల్ ఇంజనీరింగ్ బిజినెస్ సెగ్మెంట్ చూస్తే సోలార్ కింద సోలార్ EPC అండ్ సోలార్ ప్యానల్ ట్రాకింగ్ టెక్నాలజీ. అండ్ ఇదొక డివిజన్ అయితే. ఇంకొకటి లీజింగ్, దట్ ఈస్ ఎలక్ట్రిక్ వెహికల్ లీజింగ్ సర్వీసెస్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ సోలార్ సెగ్మెంట్ చూస్తే కనుక వీళ్ళకి కీ క్లయింటైల్ సోలార్ డివిజన్లో గేల్ కానీ అండ్ RBI కానీ SCCL కానీ లైక్ సింగరేణి కాలరీస్ కానీ అండ్ GMR కానీ హిండాల్కో, హిటాచి ఇట్లాంటి బెస్ట్ క్లయింటైల్ అయితే ఉంది సోలార్ సెగ్మెంట్లో. అండ్ సోలార్ సెగ్మెంట్ ఆర్డర్ బుక్ కరెంట్లీ 4,695 crore ఉంది. EV లీజింగ్ సెగ్మెంట్లో చూస్తే కనుక దే ఆఫర్ 100% EV ఫోకస్డ్ లీజింగ్ సొల్యూషన్స్. అండ్ వీళ్ళకి ఒక సబ్సిడరీ ఉంది జెన్సోల్ EV లీజ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది FY 2024లో ఇన్కార్పొరేట్ అయింది. లెట్స్ EV అనే బ్రాండ్ తోటి అయితే ఈ సర్వీసెస్ని అందిస్తున్నారు. దాదాపు వీళ్ళ యొక్క అవుట్ రీచ్ అనేది 46 cities అండ్ కంటిన్యూస్గా ఇది గ్రో అవుతూ వస్తుంది. అండ్ లెట్స్ EV ద్వారా లైక్ వెహికల్ అక్విజిషన్ అండ్ లీజింగ్, ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్, మెయింటెనెన్స్ మేనేజ్మెంట్, బ్రేక్ డౌన్ అసిస్టెన్స్, వాల్యూ యాడెడ్ సర్వీసెస్, ఛార్జింగ్ ఇన్ఫ్రా ఇట్లాంటి EV లీజింగ్ సర్వీసెస్ని అందిస్తున్నారు. అండ్ EV లీజింగ్ సెగ్మెంట్ తర్వాత EV మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ కూడా వీళ్ళ బిజినెస్లో బాగా ఉంది. ఇందులో అఫోర్డబుల్, స్మార్ట్, అర్బన్ మొబిలిటీ ఫోకస్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రొడ్యూస్ చేయడంలో వీళ్ళు R&D చేస్తున్నారు. కమ్ టు జెన్సోల్ ఇంజనీరింగ్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తే కనుక జూన్ 2024లో 295 crore సేల్స్ వచ్చాయి అండ్ 15 crore నెట్ ప్రాఫిట్ అయితే వచ్చింది. లాస్ట్ ఇయర్ జూన్తో పోల్చుకుంటే దే ఆర్ ఫార్ బెటర్ ఈ జూన్ క్వార్టర్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ సేల్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ. అండ్ దిస్ ఈజ్ అబౌట్ జెన్సోల్ ఇంజనీరింగ్. కరెంట్లీ స్టాక్ 940 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 1 year నుంచి ఎక్కువగా పెరిగిన స్టాకే. అండ్ లాస్ట్ 2 to 3 years నుంచి ఇట్ ఈస్ గివింగ్ మల్టీ బ్యాగర్ స్టాకే. ఆల్మోస్ట్ 2021లో 20 రూపీస్ దగ్గరగా ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ ఇట్ వెంట్ 1,200 to 1,300 వరకు అయితే వెళ్ళింది. అండ్ స్టిల్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్ ఆన్ చార్ట్స్. అండ్ ఫైనాన్షియల్స్ అయితే ఇంప్రూవ్ అవుతూ వస్తున్నాయి. అండ్ కంపెనీ యొక్క బిజినెస్ సెగ్మెంట్స్ అన్నీ కూడా ఎక్కువగా గ్రో అవుతున్న బిజినెస్ సెగ్మెంట్సే. అండ్ దిస్ ఈజ్ అబౌట్ జెన్సోల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అండ్ ఈ స్టాక్కి సంబంధించిన అప్డేటెడ్. కేన్స్ టెక్నాలజీస్ ఈ స్టాక్కి సంబంధించి క్యాబినెట్ అప్రూవ్డ్ 3,300 crore ప్రపోజల్ బై కేన్స్ టెక్నాలజీ. వీళ్ళు సెమీ కండక్టర్ ప్యాకేజింగ్ ప్లాంట్ని బిల్డ్ చేయడానికి ఒక ప్రపోజల్ అయితే పెట్టారు. దానికి క్యాబినెట్ అప్రూవల్ అయితే వచ్చింది. అండ్ కేన్స్ టెక్నాలజీస్ ఈ ఇయర్ ఆల్మోస్ట్ మల్టీ బ్యాగర్ స్టాక్ రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. కేన్స్ టెక్నాలజీస్ ఆల్మోస్ట్ లీడింగ్ ఎండ్ టు ఎండ్ IoT సొల్యూషన్ ప్రొవైడర్ అండ్ దే ఆర్ ఇంటూ చిప్ డిజైన్ అండ్ సెమీ కండక్టర్ టెక్నాలజీ ఈ సెగ్మెంట్లో అయితే ఉన్నారు. అండ్ ప్రస్తుతానికైతే లాస్ట్ 1 year నుంచి స్టాక్ అయితే మల్టీఫైగర్ రిటర్న్స్ అయితే ఇవ్వగలిగింది. ఈవెన్ లాస్ట్ 3 year బేసిస్ మీద స్టాక్ ట్రెండ్ అయితే చాలా బులిష్గా కనబడుతుంది. అండ్ మార్కెట్ క్యాప్ 31,000 crore మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్ ఇది. బుక్ వాల్యూతో పోల్చుకుంటే లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్, బట్ ఇండస్ట్రీ పీతో పోల్చుకున్నా కూడా ఎక్స్పెన్సివే. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాఫిట్స్ ఎక్కువగా పోస్ట్ చేయగలుగుతుంది ఈ స్టాక్ అయితే. కంపేర్ టు ఇయర్లీ బేసిస్ మీద వెరీ గుడ్ నెట్ ప్రాఫిట్ గ్రోత్. ఆల్మోస్ట్
50 crore నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేయగలిగింది. లాస్ట్ జూన్తో కంపేర్ చేసుకుంటే ఇది 100% గ్రోత్కి అయితే సమానం. సేల్స్ అయితే నియర్లీ డబుల్డ్ లాస్ట్ జూన్తో కంపేర్ చేసినప్పుడు. సో కేన్స్ టెక్నాలజీస్ ఇక్కడ నుంచి కూడా అవుట్లుక్ బులిష్గా ఉండే ఛాన్స్ ఉంది. సో దీస్ ఆర్ ద 3 బెస్ట్ స్టాక్ ఐడియాస్. అండ్ ఈ 3 స్టాక్స్ కూడా, ఒకటి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ షార్ట్ టర్మ్ కరెక్షన్ తర్వాత మళ్ళీ అప్ ట్రెండింగ్లో ఉంది. వెరీ గుడ్ ఆర్డర్ ఇన్ఫ్లో ఉన్న స్టాక్. అండ్ రీసెంట్ టైంలో కరెక్షన్ తర్వాత డిఫెన్స్ స్టాక్స్లో మళ్ళీ ట్రెండ్ కనబడుతుంది. ఏదైతే జిఆర్ఎస్సి కానీ, కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ, మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ కానీ, యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ హెచ్ఏఎల్లో కూడా ఒక ట్రెండ్ అయితే రావచ్చు. అండ్ ఇంకొక స్టాకు జెన్సోల్ ఇంజనీరింగ్, అండ్ ఇది కూడా సోలార్ స్టాక్స్ అన్నీ కూడా పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి ఈ స్టాక్ లాంగ్ టర్మ్ అవుట్లుక్ అయితే చాలా బులిష్గా ఉంది. ఐటీ సెగ్మెంట్లో సెమీ కండక్టర్ స్టాక్స్ కానీ, చిప్ డిజైన్ స్టాక్స్ కానీ ఎక్కువగా గ్రోత్ ఉన్న స్టాక్సే. లాంగ్ టర్మ్ అవుట్లుక్ ఈ స్టాక్స్ కూడా బాగున్నాయి. అండ్ ఆ సెగ్మెంట్లో కేన్స్ టెక్నాలజీ ఉంది. అండ్ ఇది ఆల్రెడీ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ స్టిల్ ఆన్ చార్ట్స్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ బులిష్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. థ్యాంక్